హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి. మొక్కజొన్న గారెలు అయితే తయారు చేస్తున్నాను. మొక్కజొన్న గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మొక్కజొన్నలను అయితే ఈ విధంగా ఒలిసి తీసుకున్నానండి. బేషన్లోకి మీడియం సైజు ఉన్నవి 3 అయితే ఒలిచి తీసుకున్నాను. అందులో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర అండి. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి సరిపడా మొక్కజొన్న సీడ్స్ని వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఎలాంటి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టిన మొక్కజొన్న పిండిని వేరొక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పిండి మొత్తాన్ని గిన్నెలోకి యాడ్ చేసిన తర్వాత మిగిలిన మొక్కజొన్న సీడ్స్ అలాగే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసేయండి. ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి మరొకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, మనం మిక్సీ పట్టిన తర్వాత మనకి మొక్కజొన్న పిండి అనేది ఈ విధంగా వస్తుంది. ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి కాస్త గ్రీన్ లాగా వస్తుందండి పిండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇందాక బౌల్లోకి వేసేసుకోండి. ఇందులోకి కాస్త చిటికడంతా పసుపుని యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొద్దిగా చిటికడంతా వంట సోడా యాడ్ చేసేసుకోండి. కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి అండి. ఇప్పుడు ఇందులో అంతా కూడా కలిసేలాగా బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, మనం ఇప్పుడు మొక్కజొన్న గారెలు తయారు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చేత్తో ఒత్తుకుంటూ మొక్కజొన్న గారెల్ని ఆయిల్లోకి వేసేసేయండి. ఇలా బాండీలో సరిపడా మొక్కజొన్న గారెల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా బాండీలో సరిపడా మొక్కజొన్న గారెల్ని వేసుకున్న తర్వాత 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుతూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి చక్కగా పొంగుతూ వస్తాయి. మీరు కావాలనుకుంటే మధ్యలో హోల్ పెట్టి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు జస్ట్ అలా ఒత్తి వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని మొక్కజొన్న గారెల్ని వేరొక గిన్నెలోకి వేసేసుకోండి. ఇదే విధంగా మరొకసారి వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత మొక్కజొన్న గారెల్ని చేత్తో ఒత్తుకుంటూ ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా మొక్కజొన్న గారెల్ని ఆయిల్లోకి వేసేసిన తర్వాత 2 వైపులా కూడా తిప్పుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఒక 2-3 నిమిషాల పాటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి మొక్కజొన్న గారెలు అనేవి రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా కూడా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని కూడా గారెల్లాగా చేసేసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూడండి, మనకి మొక్కజొన్న గారెలు అనేవి రెడీ అయిపోయాయి. వీటిని కూడా ఇందాక బౌల్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మొత్తం గారెలు అన్నింటినీ కూడా చేసేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మొత్తం అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా నోట్లో వేసుకోవడం కానీ మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీ అండ్ యమ్మీ మొక్కజొన్న గారెలు అయితే చూసేశారు కదా. సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూశారు కదండి ఇవాల్టి రెసిపీ మొక్కజొన్న గారెలు తయారీ విధానం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.